హాయ్ అండి. స్వీట్ షాప్ స్టైల్లో పల్లీల పట్టి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆ కడాయిని స్టవ్ ఆన్ చేసి వీట్ చేసిన తర్వాత ఒక కప్పు పల్లీలు తీసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేయాలి. పల్లీలు ఎంత ఫ్రై చేసుకుంటే పల్లీల పట్టి అంత టేస్టీగా వస్తుంది. మధ్య మధ్యలో కదుపుతూ చూసుకుంటూ బాగా ఈ పల్లీలని బాగా ఫ్రై చేయాలి. ఈ పల్లీల పట్టికి మందపు కడాయి తీసుకోవాలి. ఒక పల్లీలను చెక్ చేసుకుందామండి. చెక్ చేసుకుంటూ చూసుకోవాలి. ఆ పల్లీలను అలా అనడం వల్ల పొట్టు ఊడొస్తే బాగా ఫ్రై అయినట్టు. నాకు కొంచెం లైట్గా ఊడొస్తుంది కాబట్టి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాయి. ఈ ఫ్రై అయిన పల్లీలను సపరేట్గా తీసుకొని ఒక పప్పు గుత్తితో బాగా మెదపాలి. ఇలా అనడం వల్ల పొట్టు చక్కగా ఊడొస్తుంది. అన్నిటికీ చక్కగా ఊడొస్తుంది. వేడి వేడి మీద అనడం వల్ల నీట్గా పొట్టు ఊడొస్తుంది. ఈ ఊడొచ్చిన వాటిని చెరిగి పక్కన పల్లీలను పెట్టుకోవాలి. మనం ముందుగా తీసుకున్న కడాయిలోనే పావు కప్పు బెల్లము తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని ఒక టీ గ్లాస్ తీసుకొని అందులో పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మెల్లిగా బెల్లం కరుగుతుంది. ఈ బెల్లం పాకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఈ బెల్లం పాకును తిప్పుతూ ఉండాలి. అప్పుడు తొందరగా పాకు వస్తుంది. ఈ బెల్లం పాకు పైకి అలా అనడం వల్ల డ్రాప్స్గా పడితే బెల్లం పాకు రెడీ అయినట్టు. ఇలా జారుగా పడితే బెల్లం పాకు రెడీ కానట్టు. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఆ బెల్లం పాకుని వేసుకోవాలి. అలా డ్రాప్స్గా పడితే బెల్లం పాకు రెడీ అయినట్టు. దాన్ని తీసుకొని ఆ బెల్లం పాకును చేత్తో తీసుకొని ఉంట చేస్తే ఉంట అవ్వాలి. ఉంట గట్టిగా అవ్వాలి. ఆ ఉంట ఒకసారి నీళ్ళల్లో వేసి కొడితే సౌండ్ రావాలి. అలా వస్తే బెల్లం పాకు రెడీ అయినట్టు. ఇలా ఒకసారి కదపాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా ఒకసారి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఒక ప్లేట్ తీసుకొని ఫ్లోర్ వేసుకొని ప్లేట్కి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పట్టి ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. స్వీట్ షాపులో ఇలానే చేస్తారు. మనం తీసి పెట్టుకున్న మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకొని చపాతీ కర్రతో ఇలా ప్లేట్కు పతలాగా చేసుకోవాలి. ఒక చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో. ఎంతో టేస్టీగా
హెల్దీగా పల్లీల పట్టి రెడీ అవుతుంది. ఈ పల్లీల పట్టి తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది.